50mm అనేది తక్కువ ఏరియాని కవర్ చేస్తుంది, 35 అనేది దీనికంటే ఎక్కువ కవర్ చేస్తుంది ఏరియాని. అయితే నేను సోనీ కెమెరా తీసుకొని సోనీ లెన్స్ తీసుకోకుండా సిగ్మా లెన్స్ నేను ఎందుకు తీసుకున్నాను? 50mm తక్కువ రేట్ ఉందని 50mm తీసుకుంటే మీకు డబ్బులు వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ బాయ్. ఫ్రెండ్స్, గతంలో నేను సోనీ GV-E10 అనేటువంటి మిర్రర్లెస్ డిజిటల్ కెమెరా నేను తీసుకున్నాను. సో ఆ కెమెరా అనేది నేను ఈ లెన్స్తో తీసుకున్నాను. దీన్ని కిట్ లెన్స్ అని చెప్పి అంటారు. అయితే నాకు అప్పుడు నేను 60,000 తీసుకున్నాను, అంటే 60,000 రూపాయలకి నేను విత్ కిట్ లెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ బాడీ ఒకటి 52,000. ఈ కెమెరా తీసుకున్న తర్వాత ఈ కిట్ లెన్స్తో నేను వీడియో తీసినా పిక్చర్స్ తీసినా కూడా క్లారిటీ రావటం లేదు. అంతకుముందు నేను ఉపయోగించినటువంటి ఫోన్ కెమెరా బెటర్గా ఉంది దీనికంటే అని అనిపించింది. నాకు 60,000 రూపీస్ వేస్ట్ అయ్యాయి అని చెప్పి నేను బాధపడడం జరిగింది. మనం పర్టికులర్ లెన్స్ అనేది యూజ్ చేసినట్టయితే కెమెరా చాలా బాగుంటుందని ఆల్రెడీ ఆ కెమెరాకి సంబంధించిన రివ్యూస్లో నేను చాలా వరకు చూశాను. సో 60,000 ఎలా పెట్టాం కదా, ఒక లెన్స్ తీసుకుందాం అని చెప్పి నేను రీసెర్చ్ చేసి ఈ సిగ్మా 30mm లెన్స్ అనేది నా యూట్యూబ్ వీడియోస్ కోసం నేను తీసుకోవడం జరిగింది. అంటే ఈ రీసెర్చ్ అనేది మనకి తెలుగులో లెన్సెస్ గురించి సరైనటువంటి వీడియో ఒకటి కూడా లేదు. ఈవెన్ తెలుగులో కాదు, మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఎందులో కూడా ఈ లెన్సెస్ సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ లేదు. నేను చాలా ఇంగ్లీష్ ఛానల్స్ చూసి అసలు ఈ లెన్సెస్లో డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా మనం ఏ లెన్స్ తీసుకోవాలి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఈ సిగ్మా లెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అది కూడా 30mm అనేది ప్రైమ్ లెన్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. మనం కెమెరా కంటే లెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి లాంగ్ టర్మ్లో బాగుంటుంది. ఎందుకంటే కెమెరాస్లో న్యూ డెవలప్మెంట్స్ వస్తుంటాయి, న్యూ మోడల్స్ వస్తూ ఉంటాయి. కానీ లెన్సెస్లో న్యూ మోడల్స్, న్యూ డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువ ఉండవు. మీరు ఒకసారి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లెన్స్ మీద పెట్టుకున్నట్టయితే రేపొద్దున మీరు కెమెరా మార్చినా కూడా లెన్స్ మార్చవలసినటువంటి అవసరం లేదు. అందుకనే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మీరు కెమెరా తక్కువ రేట్లో తీసుకున్నా పర్లేదు, లెన్స్ మాత్రం ఎక్కువ రేట్లో మంచి తీసుకోమని చెప్తున్నారు. సిగ్మా అనే కంపెనీకి సంబంధించినటువంటి ఈ లెన్స్ అనే దాన్ని నేను ఎందుకు తీసుకున్నాను, అదేవిధంగా 30mm ప్రైమ్ లెన్స్ నేను ఎందుకు తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అంటే చాలా లెన్స్ ఉన్నాయి, ప్రైమ్లో చాలా లెన్స్ ఉన్నాయి, జూమ్లో చాలా రకాలు ఉన్నాయి. సో మీ నీడ్స్ సంబంధించినటువంటి లెన్స్ మీరు ఏం తీసుకోవాలి. సిగ్మాలో అయితే 3 లెన్స్ నేను మీకు చెప్తాను. మీకు సూటబుల్ అయినటువంటి 3 లెన్స్లో ఒక లెన్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. సో ఏ కన్ఫ్యూజ్ అవసరం లేదు. జనరల్గా చాలామంది యూట్యూబర్స్ కూడా రాంగ్ లెన్స్ కొనేసి కొంతమంది ఆ యూట్యూబర్స్ వాళ్ళు వీడియోస్లో పెట్టారు, మేము 50mm తీసుకున్నాం మాకు పని చేయలేదు, మళ్ళీ నేను 16mm తీసుకున్నాను 30mm తీసుకున్నాను మన వీడియోస్లో చెప్తూ ఉంటారు. సో ఇవి చాలా ఎక్కువ కాస్ట్. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా లెన్సెస్ అన్నీ కూడా 1,50,000 ఉన్నాయి. మన బడ్జెట్లో చూసుకుంటే మినిమం 30,000 ఆర్ అబోవ్ ఉన్నాయి. సో మనం ఇంత కాస్ట్ పెట్టి కొన్న తర్వాత అది మన నీడ్స్కి సరిపోలేదు అనుకున్నప్పుడు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. సో అందువలన మనకి లెన్స్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. రాంగ్ లెన్స్ తీసుకున్నట్టయితే మనకు కష్టపడి సంపాదించినటువంటి మనీ అనేది వేస్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీరు సోనీ వాడినా కెనాన్ వాడినా ఏది వాడినా కూడా లెన్సెస్ ఏం తీసుకోవాలనేది మీరు క్లియర్గా తెలుస్తుంది. జూమ్ లెన్స్ తీసుకోవాలా, ప్రైమ్ లెన్స్ చాలా స్ట్రైట్గా సింపుల్గా సుత్తు లేకుండా ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం మీరు చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే లెన్స్కి సంబంధించిన కంప్లీట్ గైడ్ అనేది మీకు ఇస్తుంది. లెట్స్ స్టార్ట్. ఈ మిర్రర్లెస్ కెమెరాస్కి సంబంధించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా 3 విషయాలు మనం తెలుసుకోవాలి. అందులో మొదటిది ఏంటంటే మిర్రర్లెస్ కెమెరాస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి APS-C కెమెరా, 2 ఫుల్ ఫ్రేమ్ కెమెరా. రెండింటికి తేడా ఏంటంటే సైజ్ ఆఫ్ సెన్సార్. అంటే మనకి APS-Cకి సంబంధించినటువంటి కెమెరాస్ అన్నీ కూడా కొంచెం చిన్న సెన్సార్ వచ్చినట్టయితే ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ అన్నింటిలో కూడా కొంచెం పెద్ద సెన్సార్ అనేది వస్తుంది. సో అదొకటి డిఫరెన్స్. అయితే మనకి బేసిక్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన నీడ్స్కి సంబంధించి రెండిట్లో మనం ఏది తీసుకోవాలి. యూట్యూబర్స్ కానీ మామూలు ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా APS-C తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, మేము వెబ్ సిరీస్ లేకపోతే ఇటువంటివి తీస్తాం, ఎక్కువ వైడ్ ఉన్నటువంటి షార్ట్స్ అవి తీస్తాం అనుకున్న వాళ్ళు ఫుల్ ఫ్రేమ్ తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్, మీరు ఏ కెమెరా తీసుకోవాలి. సో నేనైతే APS-C నాకు సరిపోతుంది కాబట్టి నేను అది తీసుకున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఓవర్. ఫస్ట్ మీరు రెండిట్లో ఏ కెమెరా తీసుకున్నారో డిసైడ్ చేసుకొని అది తీసుకోండి. అందులో బేసిక్ ప్రైస్లో ఉన్నటువంటిది సోనీ కంపెనీలో APS-Cలో ఉన్నటువంటి బేసిక్ మోడలే నేను తీసుకున్నాను, అదే సోనీ GV-E10. సో పాయింట్ నెంబర్ 2, జూమ్ లెన్స్, ప్రైమ్ లెన్స్. ఇక్కడ ఇవి కూడా 2 ఉన్నాయి. జూమ్ లెన్స్ అంటే జూమ్ అవుతూ ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుసు. అంటే దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. మనకు కావాల్సినటువంటి జూమ్స్లో మనం దూరంగా ఉన్నదాన్ని కూడా మనం క్యాప్చర్ చేయడానికి జూమ్ లెన్స్ అనేవి ఉపయోగపడుతుంది. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 ప్రైమ్ లెన్స్.
అంటే ఇవి జూమ్ అవ్వవు, పర్టికులర్గా ఒక పర్టికులర్ సైజుని మాత్రమే ఇవి తీయగలవు. ప్రైమ్ లెన్స్లో మనం మూవ్ అవుతూ ఉండాలి, లెన్స్ అనేది మూవ్ అవుతూ అది స్టాండర్డ్గా ఉంటుంది. జూమ్ లెన్స్లో అలా కాదు, మనం మూవ్ అవసరం లేదు. సో ఇక్కడ సెకండ్ పాయింట్లో మనకు కావాల్సినటువంటి లెన్సెస్ ఏంటి, ఫస్ట్ పాయింట్లో ఏ టైప్ ఆఫ్ కెమెరా తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. సెకండ్ పాయింట్లో ఏ టైప్ ఆఫ్ లెన్స్ మనకు అవసరం ఉంటుంది, అంటే మనకి జూమ్ లెన్స్ అవసరం ఉంటుందా, ప్రైమ్ లెన్స్ అవసరం ఉంటుందా అనేది మనం డిసైడ్ చేసుకోవడం అనేది సెకండ్ పాయింట్. ఎప్పుడైనా మీరు ఒక మిర్రర్లెస్ కెమెరా కొనుక్కుందాం అనేటప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అని చెక్ చేసుకుని రండి. ఫస్ట్ మీరు ఏ కెమెరా తీసుకోవాలి, సెకండ్ ఏ లెన్సెస్ తీసుకోవాలి. సో ప్రైమ్ లెన్స్ అంటే నేను ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను నా యూట్యూబ్ వీడియోస్ కోసం తీసుకున్నాను. నాకు ఒక సర్టెన్ డిస్టెన్స్ నుంచి నాకు వీడియో తీసుకుంటే సరిపోతుంది, ఒక పర్టికులర్ లెంత్ నుంచి వీడియోస్ తీసుకుంటే సరిపోతుంది, ఫొటోస్ తీసుకుంటే సరిపోతుంది అన్న వాళ్ళకి ప్రైమ్ లెన్స్ సరిపోతాయి. లేదు మేము జూమ్ చేయాలి, దూరంగా ఉన్న వాటిని కూడా మనం ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, ఈవెంట్స్ ఇటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు జూమ్ లెన్స్ తీసుకో. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ మంది ప్రైమ్ లెన్స్ రాంగ్ ప్రైమ్ లెన్స్ తీసుకొని వాళ్ళ డబ్బును వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ప్రైమ్ లెన్స్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50mm, 56mm, 50mm, 35mm, 30mm, 15mm, 16mm సో ఆన్. ఎందుకంటే ఇవి జూమ్ అవ్వవు. అయితే ప్రైమ్ లెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రైమ్ లెన్స్ జూమ్ లెన్స్ కంటే తక్కువ రేట్ ఉంటాయి. అదేవిధంగా అపేచర్ అనేది జూమ్ లెన్స్లో మినిమం 2.8 నుంచి ఉంటే దీంట్లో ప్రైమ్ లెన్స్లో మాత్రం మినిమం 1.4 ఉంటుంది. అంటే 1.4 అపేచర్ అంటే చాలా ఫాస్ట్ కెమెరాస్ అనమాట. అంటే మనకి వెరీ లో లైట్లో కూడా ఇవి చక్కగా పెర్ఫామ్ చేస్తాయి. 1.4, 1.6, 1.8 ఉన్నటువంటి అపేచర్ ఉన్నటువంటి కెమెరాస్ అనేవి చాలా లో లైట్లో కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తాయి. అదేవిధంగా బొకే ఎఫెక్ట్, మన చుట్టూ ఉన్నటువంటి మనల్ని హైలైట్ చేస్తూ ఫోకస్ చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి చక్కని బొకే ఎఫెక్ట్ ఇవ్వడానికి కూడా ఈ అపేచర్ అనేది, లో అపేచర్ అనేది చాలా చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే మనం ఆల్ఫాబెట్లో మనకి అసెండింగ్ డిసెండింగ్లో అసెండింగ్లో మనం చూసుకున్నట్టయితే 1 2 3 4 5 ఆ విధంగా వెళ్తుంది. అంటే 1 కంటే 2 ఎక్కువ, 2 కంటే 3 ఎక్కువ, 3 కంటే 4 ఎక్కువ. ఇది మనకు తెలుసు న్యూమరికల్ వాల్యూస్లో. అయితే ఇక్కడ ప్రైమ్ లెన్స్ సంబంధించినటువంటి వాల్యూస్, లెన్స్ యొక్క వాల్యూస్ అనేది రివర్స్లో ఉంటుంది. అంటే ఇది అసెండింగ్ కాకుండా డిసెండింగ్ ఉంటుంది. అంటే ఏంటి, 50mm అనేది తక్కువ ఏరియాని కవర్ చేస్తుంది, 35 అనేది దీనికంటే ఎక్కువ కవర్ చేస్తుంది ఏరియాని, 30 అనేది దానికంటే ఎక్కువ కవర్ చేస్తుంది, 16 అనేది దానికంటే ఎక్కువ కవర్ చేస్తుంది. అంటే లెన్సెస్లో మీకు లో నెంబర్ ఉంటే వైడ్గా కవర్ చేస్తున్నట్టు, పెద్ద నెంబర్ ఉంటే నేరోగా కవర్ చేస్తున్నట్టు, చిన్న ఏరియా కవర్. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎవరికి ఏ లెన్స్ అవసరం ఉంటుంది, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు తెలియక రాంగ్ లెన్స్ కొనుక్కొని అది డబ్బు అనేది వాళ్ళు వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి కెమెరా ఫిక్స్ చేసే వరకు మనకి ఎంతలో ఎంత కవర్ అవుతుంది అనేది మనకు తెలియదు ప్రాక్టికల్గా. సో అందువల్ల ఏం చేస్తుంటారు, చాలామంది తెలియక రాంగ్ లెన్స్ కొనుక్కోవడం, డబ్బులు వేస్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇంకోసారి లెన్స్ కొనుక్కోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలా జరగకుండా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది మొత్తం మనం రీసెర్చ్ చేసి మనం తీసుకోవడం అనేది జరిగింది. నేను తీసుకున్న ఇందాక మీకు చెప్పాను సిగ్మా లెన్స్ అనేది మనం తీసుకున్నాం. ఇది 30mm తీసుకున్నాం. 30mm ఎందుకు తీసుకున్నాను అంటే నా రూమ్ సైజ్ 10x10, అంటే 10x10 రూమ్లో 30mm లెన్స్ అనేది చాలా యాక్యురేట్గా సరిపోతుంది. అంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ నాకు సరిపోతుంది. ఈ ఫ్రేమ్కి తగ్గట్టుగా ఈ 10 feet ఉన్నటువంటి డిస్టెన్స్లో ఈ కెమెరా ఆ చివరిని పెట్టి నేను ఈ చివరిని ఉంటే నాకు కావాల్సినటువంటి వైడ్నెస్ కానీ నాకు కావాల్సిన విధంగా ఫ్రేమ్ కానీ రావడం జరుగుతుందంటే నాకు 30mm లెన్స్ అనేది నాకు సరిపోతుంది. సో మీకు 10x10 మీకు రూమ్ ఉన్నట్టయితే మీరు 30mm మీకు సరిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2 మీకు ఇంకా పెద్ద రూమ్ ఉంది, 15x15 రూమ్ ఉంది, అప్పుడు మీరు 35కి వెళ్ళొచ్చు. ఇంకా పెద్ద రూమ్ ఉంది, అప్పుడు మీరు 50mmకి వెళ్ళొచ్చు. సో మీరు ఎంత డిస్టెన్స్ నుంచి మీ వీడియో చేస్తారు, మీ రూమ్ సైజ్ ఎంత అనే దాన్ని బట్టి ఏ ఎంఎం లెన్స్ అనేవి మీరు తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేస్తారు. అయితే మీరు వ్లాగర్స్ అంటే మేము చేత్తో సెల్ఫీకి లేకపోతే దగ్గరగా పెట్టుకొని మేము వీడియో చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీరు 16mm తీసుకోవాలి. మీరు 50mm తక్కువ రేట్ ఉందని 50mm తీసుకుంటే మీకు డబ్బులు వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మూడో పాయింట్ కూడా మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. అంటే ప్రైమ్ లెన్స్ ఎంత మేము తీసుకోవాలనేది కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ సిగ్మా కంపెనీకి సంబంధించినటువంటి లెన్స్ నేను ఎందుకు తీసుకున్నాను, అయితే నేను సోనీ కెమెరా తీసుకొని సోనీ లెన్స్ తీసుకోకుండా సిగ్మా లెన్స్ నేను ఎందుకు తీసుకున్నాను,
ఎందుకు తీసుకున్నాను అంటే మీకు సోనీ అనేది కాస్ట్ చాలా ఎక్కువ. అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి. సోనీ లెన్స్ అనేవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే థర్డ్ పార్టీ లెన్స్ అంటారు. ఇప్పుడు సిగ్మా కానీ వెర్టెక్స్ కానీ టామరాన్ కానీ ఇవన్నిటినీ కూడా థర్డ్ పార్టీ లెన్స్ అంటారు. అంటే ఇవి ఏం చేస్తాయంటే సోనీకి కానీ కెనాన్కి కానీ నికాన్కి కానీ అన్నిటికీ కూడా వాళ్ళు థర్డ్ పార్టీస్ కంపెనీస్ వాళ్ళు లెన్స్ తయారు చేస్తూ ఉంటారు. అంటే సోనీ ఎంత క్వాలిటీ ఇస్తుందో తక్కువ ప్రైస్లో వీళ్ళు కూడా అంతే క్వాలిటీ. 15mm సోనీ 62,000 ఉంటే అదే 16mm మీకు సిగ్మాలో 39,000 ఉంది. అంటే సుమారుగా మీకు 24,000 డిఫరెన్స్ అనేది ఉంది. 24,000 అనేది చిన్న అమౌంట్ మాత్రం కాదు. సో అందువల్ల క్వాలిటీ అనేది సోనీతో ఈక్వల్గా ఉంటుంది సిగ్మాది. రేట్ చూసినట్టయితే దాంట్లో 50% ఆఫ్కు మనకు వస్తుంది. మరి అప్పుడు మన సిగ్మా తీసుకోకుండా సోనీ మనం ఎందుకు తీసుకుంటాం? ఈ సిగ్మా లెన్సెస్ అనేది సిగ్మా కంపెనీ అనేది జపాన్కి సంబంధించి, సోనీ కూడా జపాన్దే, సిగ్మా కూడా జపాన్దే. అందువల్ల సిగ్మా బ్రాండ్కి సంబంధించిన లెన్స్ ఎక్కువ మంది ఎందుకు తీసుకుంటారు అంటే ఇదే కారణం. సో మంచి క్వాలిటీ ఉంటుంది, బడ్జెట్ ప్రైసింగ్లో మంచి సూపర్ లెన్స్ అనేవి ఈ బ్రాండ్ అనేది మనకి ఇస్తుంది. సో కెనాన్కి కానీ సోనీకి కానీ అన్నిటికి కూడా మీకు కావాల్సినటువంటి ప్రైమ్ లెన్స్, జూమ్ లెన్స్ అన్నీ కూడా ఈ వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ 3 కంపెనీలు కూడా సిగ్మా చాలా బాగుంటుంది. ప్రస్తుతం అమెజాన్లో సిగ్మాకి సంబంధించినటువంటి 3 లెన్స్ మీకు చెప్తాను. ఈ మూడిట్లో మీకు కావాల్సిన నీడ్ని బట్టి ఏదో ఒకటి తీసుకుంటే మీకు హ్యాపీగా మంచి క్వాలిటీ ఫుటేజ్ కానీ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ మీకు వస్తాయి. అందులో ఒకటి 16mm ఇది ఆల్రెడీ మీకు చెప్పాను 39,000 ఉంది. సో మీకు నేరోగా ఉండి వ్లాగింగ్ చేసుకునే వాళ్ళు 16mm తీసుకోండి. సో ఇది ఆల్ ఇన్ వన్ లెన్స్. మీరు దేనికైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దూరం నుంచి ఉపయోగించుకోవచ్చు, దగ్గర నుంచి ఉపయోగించుకోవచ్చు, వ్లాగింగ్ ఉపయోగించుకోవచ్చు, ట్రావెలర్స్ ఉపయోగించుకోవచ్చు, అందరూ ఉపయోగించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీటి లింక్స్ మీరు అక్కడి నుంచి కావాలంటే బై చేయొచ్చు. సో మీకు మినిమం డిస్టెన్స్ రూమ్ ఉంది, నేను ఒక 10 feet 9 feetలో నుంచి నేను రికార్డ్ చేసుకుంటే నాకు సరిపోతుంది అనుకుంటే ఆరామ్సే మీరు 30mm తీసుకోవచ్చు. ఇప్పుడు నాలాగా ఇందాక చెప్పినటువంటి సైజెస్లో ఉన్నటువంటి రూమ్స్లో మీరు ఆరాంగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 16 కంటే 30mm అనేది తక్కువ ప్రైస్లో మనకు వస్తుంది. మినిమం డిస్టెన్స్ ఎంత ఉంటే మనకు సరిపోతుంది అన్నప్పుడు పర్టికులర్గా వీడియోస్ అవి తీసుకోవడానికి, యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా 30mm చాలా చాలా బాగుంటుంది. 30,000లో ఉంది ఇది. దానికి దీనికి 9,000 డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా ప్రైమ్ లెన్స్, 16mm అదేవిధంగా 30mm రెండు కూడా ప్రైమ్ లెన్స్. అయితే మనకి జూమ్ లెన్స్ అనేది కూడా మీకు ఒకటి చెప్తాను. జూమ్ లెన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సిగ్మాలో 16 to 50mm ఇది 2.8 అపాచర్తో వస్తుంది. సో ఈ లెన్స్ అనేవి చాలా చాలా మంచి లెన్స్. ఇది 48,000 ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా ప్రైమ్ లెన్స్ కంటే జూమ్ లెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఫోటోగ్రాఫరు ఫొటోస్ తీసుకోవాలి, అవసరమైనప్పుడు జూమ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా దీంతో మనకి వీడియోస్ కూడా చక్కగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఫొటోస్ ఎక్కువ తీసుకోవాలి, జూమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఈవెంట్స్ ఎక్కువ కవర్ చేయాలనుకున్నప్పుడు మీరు అది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అంటే జూమ్ లెన్స్ అనేది సిగ్మాలో ఉన్నటువంటి జూమ్ లెన్స్ అనేది 48,000 ఉంది. సిగ్మాలో అయితే మీరు 16mm లేదంటే 30mm ప్రైమ్లో అయితే, జూమ్ లెన్స్లో అయితే 16 to 50mm ఉన్నటువంటి జూమ్ లెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు సోనీ కానీ కెనాన్ కానీ నికాన్ ఏది కొనుక్కున్నా కూడా లెన్స్ అనే వాటిని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది సింపుల్గా ఈజీగా ఉండేలాగా మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.